బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాలో నటించి తన నటనతో అందరి ప్రశంసలు అందుకుంది హీరోయిన్ కృతి శెట్టి. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత కృతి శెట్టికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. చేతి నిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీ అయిపోయింది బేబమ్మ. యంగ్ హీరోలతో కొన్ని సినిమాల్లో నటించినా అవి చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేదు. తర్వాత ఈ అమ్మడిని పట్టించుకోకపోవడంతో తమిళ ఇండస్ట్రీ నుంచి ఆఫర్స్ వచ్చాయి. అక్కడ కూడా ఈ బ్యూటీకి లక్ కలిసి రాలేదు. ఇక చేసేది లేక మలయాళ భాషలో ఓ చిత్రంలో నటించి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. తక్కువ బడ్జెట్తో తీసిన ఆ చిత్రం 100 కోట్ల వసూళ్లను రాబట్టింది. దీంతో ఇక ఈ సొట్టబుగ్గల సుందరికి అవకాశాలు కొదవలేవనుకున్నారు. సీన్ కట్ చేస్తే అంతా రివర్స్ అయింది. హిట్ వచ్చినా కూడా అవకాశాలు అందుకోని నటిగా కృతి పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మాలీవుడ్ పరిశ్రమలో పోలిస్తే టాలీవుడ్లోనే ఎంతో బెటర్ అవకాశాలు అందుకుంది. 100 కోట్ల వసూళ్ల సినిమాలో భాగమైన ఏ హీరోయిన్ కైనా తిరుగులేని అవకాశాలు వస్తాయి. నటిగా మరింత బిజీ అవుతుంది. దర్శక నిర్మాతలు అలాంటి నటిని లక్కీ మస్కట్ గా భావిస్తారు. తమ సినిమాలో హీరోయిన్ గా భాగమైతే కలిసొస్తుందని పని గట్టుకొని మరీ ఎంపిక చేస్తారు. పారితోషికం ఆఫర్ చేయడంలోనూ ఏమాత్రం ఆలోచించరు. ఎన్ని కోట్లు ఇచ్చైనా సరే తమ సినిమాలో తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ కృతి శెట్టి అలియాస్ బేబమ్మకు మాత్రం ఎలాంటి అవకాశాలు రావడం లేదట. గతేడాది మాలీవుడ్లో ఏఆర్ మూవీని 30 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. స్టోరీ బాగా కనెక్ట్ అవ్వడంతో 100 కోట్ల క్లబ్లోకి చేరింది. ఇందులో ఈ అమ్మడు టొవినో థోమస్కు జోడీగా నటించింది. మలయాళంలో టొవినో పెద్ద హీరో. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది కంప్లీట్ అయింది. అయితే ఇంతవరకు కృతి శెట్టికి మాలీవుడ్లో సెకండ్ ఛాన్సే రాలేదు. ప్రతిగా తమిళ్లో అవకాశాలు అందుకుంటుంది. మాలీవుడ్ మాత్రం పిలిచి రెండవ ఛాన్స్ ఇవ్వలేదు. ఎందుకో ఈ బ్యూటీ లక్ కలిసి రావడం లేదనిపిస్తోంది. కృతి శెట్టి ఖాతాలో సక్సెస్ ఉన్నా కూడా మాలీవుడ్లో ఛాన్సులు ఎందుకు రావడం లేదన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అక్కడ హీరోయిన్లను వల్గర్గా చూపించే ప్రయత్నాలు జరగవు. స్టోరీ బలం ఉన్న సినిమాలే తీస్తారు. హీరోయిన్ గ్లామర్ను ఎరగా వేసి థియేటర్లకు రప్పించే ప్రయత్నాలు పెద్దగా జరగవు. మరి అలాంటి డీసెంట్ ఇండస్ట్రీలో బేబమ్మకు ఛాన్సులు రాకపోవడం ఏంటో అర్థం కావడం లేదు. ఇలా ఎందుకు జరుగుతోందో, ఎవరైనా ఆమె ఎదుగుదలను అడ్డుకుంటున్నారా అనే డౌట్ వస్తుంది. చూడాలి మరి బేబమ్మ లక్ ఎప్పుడు కలిసి వస్తుందో అనేది.